మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాలమందు శుభములు తెలుగుపరుస్తున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమమును ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలో ఉంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా దేవ, భూమి ఆకాశములకు అధిపతివైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఫోన్ కాంటాక్ట్ ద్వారా మేము ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళం అయినప్పటికీ తండ్రి, ఇలాగూ సమకూర్చి మీ లేఖనాన్ని చదువుకోవటానికి, మీ నామమున ప్రార్థన చేసుకొనుటకు, ముఖ్యంగా మీ సన్నిధిలో మేము మీ యొక్క కనికరమును కోరుకోవడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి మీ యొక్క సేవకులను, విశ్వాసులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఇంకా రావలసిన వారిని సకాలంలో నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మాకు కావలసిన జ్ఞాన వివేకములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్నటువంటి తండ్రి, సేవకులు దేవకిరణ్ గారి కొరకు, యవన ప్రాయులు ఉన్నటువంటి అనిల్ బాబు కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి బలమును, ఆరోగ్యమును, జ్ఞానమునిచ్చి చక్కగా నాయన బోధించిన సామర్థ్యం ఇచ్చి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి, చిన్న బాబు నాయన హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉండగా ఈ ఉదయకాలమందు ఆ బాబుని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారి తల్లిదండ్రులకి సమాధానం కలిగినట్లుగా ఆ బాబును స్వస్థపరిచి మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఘనత మహిమ మీకే కలగాలని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా సహోదరులు భాస్కర్ రావు గారు పాడి వినిపిస్తారు. అవకాశం ఉంటే పరవాసినినే జగమున ప్రభు అనే కీర్తన సహోదరులు భాస్కర్ రావు గారు పాడాలని కోరుకుంటున్నాము. ఓకే, అప్పారావు అన్నయ్య మీరు పాడండి. సరే, మరి నేను పెద్ద పాట తీశాను, మరి ఏమంటారు? ఓకే ఓకే అన్నయ్య, మీ ఇష్టం, పాడండి, పర్లేదు. సో ఈ పాట దాదాపు 15 వచనాలు. మధ్యలో కుటుంబ పాడండి అయితే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను
తన వాక్య సత్యంబుతో చేసెను సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడై ఉండెను మానవులు రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోషకారి జనులతో నెంతో శుభాషలను పల్కినాడు నమ్మి బాప్తిస్వమందు నరులకు రక్షణ మరి కల్గొను నమ్మనల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును వందనాలండి. అదేనండి ఆపేసి అప్పుడే ఓకే సరే అండి. భాస్కర్ రావు గారు మీరు రేపు పాడదురు కానీ సహోదరు లాలయ్య గారు ఈ పరవాసిని జగమున ప్రభు అనే కీర్తన పాడతారు. వందనాలండి. ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాట పాడిన అప్పారావు గారు కూడా వందనాలు. ఎప్పుడుదో ఆ పాట ఇప్పుడు విన్నాను, పాట పాడుకున్నా. పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువ నా గురి నీవెన ప్రభువ నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటి లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటి అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో ఇలలో వ్యర్థము సర్వము ఇలలో పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ ధన సంపదలో గౌరవములో దహించిపోయెను ఈ లోకములో ధన సంపదలో గౌరవములో దహించిపోయెను ఈ లోకములో పాపము నిండే జగములో పాపము నిండే జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపమునే కూర్చుకొని
పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడను, తెలుపుము ఎంత అల్పుడను, విరిగి నలిగియున్నాను, నేను విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్. నా నేత్రములు మూయకమునుపే, నాదు యాత్ర ముగియు నిలలో, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, చేరుదు పరలోక దేశము, చేరుదు పరలోక దేశము, నాదు గానము ఇది నిత్యము, నాదు గానము ఇది. పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్. నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిను. వందనాలు నాన్న, ఉన్నాను. చక్కగా కీర్తనలు పాడినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ పరవాసిని నే జగమున ప్రభు అనేటువంటి పాట ఒక సందర్భానికి మాత్రమే పరిమితం చేసేశారు. కానీ వాస్తవానికి మన యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచింది మొదలుకొని పండుకునే వరకు కూడా ఈ పాటను మనం ఆలపిస్తూ పాడుకుంటూ ఉంటే అది మనకు చాలా బాగుంటుంది. అంత గొప్ప పాటని ఒక కార్యక్రమానికి మాత్రమే దీన్ని పరిమితం చేసేశారు. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సహోదరులు అనిల్ గారు ఈరోజు లేవియా కాండానికి సంబంధించినటువంటి పరిచయ భాగాన్ని మనకి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము నిర్గమాకాండాన్ని ముగించి ఉన్నాం. అయితే ఈరోజు లేవీకాండము పరిచయ భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక క్రమ పద్ధతిలో దేవుడు తన ప్రజలను ఎన్నుకోవడము, నిర్గమాకాండంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే 1 నుంచి 18, 19 వచనాలు వరకు అధ్యాయాల వరకు దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించడం, 20 నుంచి 40 వచనాల వరకు ఏం చూస్తామంటే
దేవుడి యొక్క ఆజ్ఞలు, న్యాయ విధులను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుడు ఈ ప్రజలను ఏం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు? దేవుడు ఈ ప్రజల పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? తదుపరి వీళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి? అనేది మనం ఈ అధ్యాయంలో చాలా వివరముగా మనం చూస్తూ ఉంటాం. ఈ లేవి కాండాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దీని పేరును చూద్దాం. యూదులు ఈ పుస్తకాన్ని మొదట ఆయన పిలిచాడు అనే పేరుతో కలిగి ఉన్నట్లుగా కొంత చరిత్ర తెలియజేస్తూ ఉంది. పుస్తకం పేరే ఆయన పిలిచాడు అనే పదాన్ని ఉపయోగించేవారు. తదుపరి ఈ యొక్క పేరు దానికంటే యాజీ ధర్మ విధులు అని ఉంటే బాగుండు అని లేవియా కాండము అనే యొక్క పేరుతో ఈ యొక్క పుస్తకము ముందుకు వెళుతూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, నిర్గమాకాండము అంటే వెళ్ళడము అనేది చూసాం. కాబట్టి నిర్గమాకాండంలో మనం చదువుతున్నప్పుడల్లా కూడా ఆ పేరుకి, ఆ యొక్క సందర్భానికి ఎంతో దగ్గర ఆలోచనలు ఉన్నాయి. అలాగే ఈ లేవి కాండాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు లేవియా కాండము అనే పేరు లేవి వంశానికి చెందిన యాజకులు మరియు వారిని సేవకులను సంబంధించిన పుస్తకమని సూచిస్తూ ఉంది. హెబ్రీలో ఈ పుస్తకానికి సాధారణంగా అంటే ఆయన పిలిచెను అని పిలుస్తారు. ఇది మొదటి వాక్యముతోనే ప్రారంభమవుతుంది. ఏ పుస్తకములో అయినా కూడా దాని పేరు ఎలా వస్తుంది అంటే ఆ అధ్యాయంలో వాడే మొదటి పదాన్ని బట్టి వారు ఆ అధ్యాయాలకి పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఉద్దేశము. ఇది ప్రధానముగా దేవుని ప్రజలు పవిత్రతలో ఎలా జీవించాలి, దేవుని సమక్షంలో ఎలా ఆరాధించాలి అనే విషయాలను బోధిస్తూ ఉంది. ఇది కేవలము నియమ పుస్తకం కాదు, దేవునితో సంబంధము పవిత్రతపై ఆధారపడుతుందని తెలియజేస్తుంది. కాబట్టి ఈ పుస్తకం యొక్క ఉద్దేశము పవిత్రతతో జీవించడము, ఆరాధించడము, దేవుని మీద మనము ఆధారపడి ఉండడము అనే విషయాలను తెలియజేస్తుంది. మూడవది, దీనిలో ప్రధానమైన విషయాలు యాగాలు, విధానాలు అంటే దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహార బలులు మొదలైనవి. తదుపరి యాజకత్వ ఏర్పాట్లు, అహరోను అతని కుమారులు గురించి, శుద్ధత నియమాలు, పవిత్రమైన జీవన విధానము, పరిశుద్ధత ఎలా కలిగి ఉండాలి. తర్వాత ప్రాయశ్చిత్త దినము అంటే వారి పాపములకు ఎలా ప్రాయశ్చిత్తాలు కలగాలి. తదుపరి పవిత్రత జీవితం, దేవుని ప్రజలు ప్రపంచానికి భిన్నంగా ఎలా జీవించాలి. కాబట్టి యాజక విధానాలు 1 నుంచి 7 అధ్యాయాలు ఉన్నాయి. యాజకత్వము ఏర్పాట్లు 8 నుంచి 10 అధ్యాయాలు.
శుద్ధత నియమాలు 11-15 అధ్యాయాలు. ప్రాయశ్చిత్త దినము 16వ అధ్యాయం. పవిత్ర జీవితము, పరిశుద్ధ జీవితము 17-27 అధ్యాయాలు. కాబట్టి ప్రధానమైన విషయాలైతే ఇవి. అయితే 4వది ప్రధాన సందేశం ఏమిటి అంటే, మీ దేవుడు నేను పవిత్రుడను, పరిశుద్ధుడను కాబట్టి దేవుని ప్రజలుగా ఉన్న వీరు కూడా పరిశుద్ధంగాను విధేయతగాను జీవించాలనే పిలుపు దేవుడిచ్చినట్లుగా తెలియజేస్తున్నారు. అంటే యెహోవా పరిశుద్ధుడు కాబట్టి వీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలనే పిలుపును చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అధ్యాయాన్ని చదివేటప్పుడు ఏది మొదలు పెట్టుకోవాలి అంటే, ఆయన పరిశుద్ధతను చాటుతూ మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకము ప్రధానమైన సందేశాన్ని ఇస్తుంది. ఆ ముఖ్యమైన వాక్య భాగము లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనపడుతుంది. 5వది ఎందుకు ముఖ్యమైనది? యేసుక్రీస్తు తన క్రియలు ప్రత్యేకంగా ప్రాయశ్చిత్తం ఈ పుస్తకంలోని స్తోత్రాలపైనే ఆధారపడి ఉంది. దేవుని పరిశుద్ధత ఎంత గంభీరమో తెలియజేస్తుంది. ఆరాధన సరైన హృదయముతో మరియు సరైన విధంగా ఉండాలి అని బోధిస్తుంది. అంటే కొత్త నిబంధన ఆరాధనకి, కొత్త నిబంధనలో జీవించే సంఘము వాటి యొక్క పరిశుద్ధతకి ఒక సాదృశ్యముగా ఈ యొక్క పుస్తకము ముఖ్యముగా మనకు తెలియజేస్తుంది. సంక్షిప్తంగా మనం చూస్తూ ఉన్నప్పుడు లేవియా కాండము దేవుని పవిత్రతను, మనం ఎలా పవిత్రతో జీవించాలో, దేవునితో ఎంత లోతుగా సంబంధం కలిగి ఉండాలో, ప్రేమతో పిలిచే దేవుడు తన ప్రజలను పవిత్ర జీవితం వైపు ఎలాగా, పరిశుద్ధ జీవితం వైపు ఎలా నడిపిస్తాడో తెలియజేసేదే ఈ లేవియా కాండము. కాబట్టి ఈ లేవియా కాండాన్ని ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే, పేరు చూసాము, ఉద్దేశము చూసాము, ప్రధాన విషయాలు చూసాము, ప్రధాన సందేశం చూసాము. ఎందుకు ఈ పుస్తకం ప్రాధాన్యమైనది అంటే, రాబోయే క్రీస్తుని సంఘములో ఆ వ్యక్తులు జీవించవలసిన విధానాలకు ఒక సాదృశ్యంగా ఇది చూస్తూ ఉన్నాం. అయితే లేవియా కాండాన్ని ఒకవేళ బైబుల్ స్టడీ అధ్యయన లక్ష్యముగా ఒకవేళ చూస్తే, దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడే ఒక పుస్తకం. మనం పవిత్రతతో ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఉండే పుస్తకం. ఆరాధనలో యాజకత్వ సూత్రాలను గ్రహించడానికి ఉపయోగపడే ఒక పుస్తకం. అయితే మీకు ఇందాకే తెలియజేసినట్లుగా 1-7 అధ్యాయాలు ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుని సమీపంలో ఎలా ఉండాలి, అంటే దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి. దేవునికి దగ్గరగా వాళ్ళు ఉండాలంటే విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. యాగాలు, బలులు అర్పించాలి. అవి ఎలాంటి బలులు అంటే, దహన బలులు గురించి, సమాధాన బలి గురించి, పాప పరిహార బలి గురించి, అపరాధ బలి గురించి తెలియజేయబడుతుంది. అదే విధముగా దేవుని సమక్షంలో మనుషుడు తనంతట తాను నిలబడలేడు. కాబట్టి పాపానికి పరిహారం కావాలని ఈ 1-7 అధ్యాయాలు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత దేవుని సేవ చేయవారి జీవితం, అంటే యాజకుల నియామకం, అహరోను కుమారులు, అహరోను నియామకం చూస్తూ ఉంటాం.
కాబట్టి 8-10 అధ్యాయాలు ఏం చూస్తూ ఉంటామంటే, దేవుని సేవ చేసేవారు సరళంగా కాకుండా భయభక్తులతో, విధేయతతో చేయాలి అనే విధి విధానాలను 8-10 అధ్యాయాలు మనకు అర్థమవుతుంది. తర్వాత శుద్ధత, పరిశుద్ధత, పవిత్రత 11-15 అధ్యాయాలు ఏం తెలియజేస్తున్నాయంటే, శుద్ధమైన ఆహారం ఏంటి? అశుద్ధమైన ఆహారం ఏంటి? శరీర సంబంధిత శుద్ధత నియమాలు ఏమిటి? అనేది తెలియజేస్తూ ఉంది. దేవుని ప్రజలు జీవితము ఇతరుల కంటే వేరు. జీవితము ప్రతి భాగము పరిశుద్ధతతో ఉండాలని గూడా ఈ యొక్క 11-15 అధ్యాయాలు మనకు తెలియజేస్తూ ఉంది. అదే విధముగా ప్రాయశ్చిత్త దినం గురించి, అదే విధంగా 17-27 అధ్యాయాలు చూస్తూ ఉన్నప్పుడు పవిత్ర జీవితం కలిగి ఉండాలని, ప్రాక్టికల్ లైఫ్, నైతిక జీవితాన్ని, కుటుంబ పవిత్రతను, సామాజిక న్యాయాలను, పండగలను, ఆశీర్వాదాలను, శాపాలను ఇక్కడ తెలియజేస్తుంది. అయితే ప్రియ సహోదరులారా, ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో మనమైతే చూస్తూ ఉంటాం. అయితే దీనిని ఇంకొంచెం మరింత వివరంగా మనం తెలుసుకోవాలంటే, ఈ పుస్తకంలో పరిశుద్ధుడైన దేవుడు కనపడుతూ తన బిడ్డలను కూడా పరిశుద్ధంగా బ్రతకమన్నాడు. అయితే మనం దీనిని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరికొన్ని విషయాలను మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటంటే ఉపోద్ఘాతత ఏమిటంటే, లేవియకాండం అనేది మోషే రాసిన పుస్తకాలలో 3వది మరియు మధ్యలోనిది. ఈ పుస్తకమునకు ప్రధానమైన అంశము పరిశుద్ధత అనేది ఇప్పటిదాకా మనం చూసాం. దేవుని సృష్టిలోని ఉన్నతమైన స్థానం కలిగిన మానవుడు పాపము చేసి దేవుని నుండి ఏ విధముగా దూరముగా వైదొలిగిపోయాడో ఆదికాండంలో బయలుపరుస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క కుటుంబం ద్వారా దేవుడు మానవుని తన యొద్దకు తిరిగి తీసుకొనొచ్చుటకు తన ప్రణాళికను ఎలా రూపొందించాడో కూడా తెలుపబడుతూ ఉంది. ఈ అబ్రహాము యొక్క కుటుంబము ఒక జనాంగముగా ఎలాగైనదో నిర్గమకాండము తెలియజేస్తూ ఉంది. ఆ జనాంగమును సొంత జనముగా చేసుకుని వారి బంధకము నుండి వారిని విడిపించిన విధానమును ఈ పుస్తకంలో నిర్గమకాండంలో మనం చూసాం. ఆయన వారిని సీనాయి పర్వతమునకు నడిపించి వారు పరిశుద్ధులుగా ఉండాలని వారికి చెప్పి వారితో ఒక నిబంధన చేస్తాడు. వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించి తాము దేవుని ఆరాధించుటకు అనుకూలంగా ఒక ప్రత్యక్ష గుడారము నిర్మించినట్లు వారిని నడిపిస్తాడు. చూసారా, ఒక ఆర్డర్లో తెలియజేయబడుతుంది. పాపము, తర్వాత దేవుడు నీతిమంతుడిని ఎన్నుకోవడము, ఆ నీతిమంతుడు కుటుంబాన్ని బలపరచడము, ఆ బలపరిచిన కుటుంబము ఇబ్బందులు పడతారని ముందుగానే చెప్పి బానిసలుగా ఉంటారని ముందుగానే చెప్పి ఆ బానిసలను ఆయన విడిపించి వారిని వారి ప్రయాణంలో ముందుకు తీసుకువెళుతూ వారికి ఆజ్ఞలను ఇచ్చి వారు ఆ దేశంలో ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా దేవునిచే ఎలాగ కాపాడబడిందో, మరియు అరణ్యంలో 40 సంవత్సరాలు గడిపిన తర్వాత వాగ్దానము దేశం యొక్క సరిహద్దుల వరకు ఎలాగ నడిపింపబడిందో అనే విషయాన్ని మనం సంఖ్యాకాండంలో చూస్తూ ఉంటాం. అయితే ఆ మధ్యలో ఉన్న పుస్తకం లేవికాండం. అంటే ఈ లేవికాండం యొక్క కథనం ఏమిటి అంటే, దేవుడు ఉద్దేశించిన ఇశ్రాయేలు దేశమునకు
చిత్రీకరిస్తూ ఉన్నదిగా లేవియ కాండమును మనం చూడవచ్చు. తన ప్రజలతో దేవుడు నిబంధనను స్థిరపరిచినప్పుడు వారు ఆయనకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఎడల విశ్వాసం ఉంచిన ఇశ్రాయేలు ప్రజలు వారు పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు పలికినప్పుడు ఆయన ఏమి ఉద్దేశించాడో అనే దానిపై స్పష్టతను ఇవ్వడానికి లేవియ కాండంలో ఉన్న కట్టడాలను ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ యొక్క అధ్యాయము క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవ్యానికి ఎలాగా లింక్గా ఉంటుందంటే, ఎలాగ కలపబడుతుందంటే, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనంగాను ఇశ్రాయేలు ప్రజలను బ్రతకమన్న దేవుడు సంఘాన్ని కూడా అలాగే బ్రతకమన్నాడు. క్రీస్తునందు కూడి ఉన్న వారిని కూడా అలాగే బ్రతకమన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆది కాండము అబ్రహాము యొక్క కుటుంబం ద్వారా రక్షణ కార్యమును నాది పలకబడింది. నిర్గమకాండము అబ్రహాము యొక్క కుటుంబము ఒక దేశమైనది. ఇశ్రాయేలు దేశముతో దేవుడు ఒక నిబంధన చేశాడు నిర్గమకాండంలో. లేవి కాండములో ఇశ్రాయేలు దేశమును ఒక పరిశుద్ధమైన దేశముగా ఉండాలని దేవుడు కోరినట్లుగా అయితే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని యొక్క రచయిత ఎవరంటే మోషే. దీనిని మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు దీనిని ఒకవేళ రాసినది ఎప్పుడు అనేది చూస్తూ ఉన్నప్పుడు రచయిత మోషే దీనిని రాసింది ఇంచుమించుగా 1446 నుంచి 1406 మధ్య కాలంలో అని బహుశా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, రాసింది మోషే, రచయిత, రాయబడిన కాలము 1406 నుంచి 1446 నుంచి 1406 మధ్యలో కాలంలో రాశారని. ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధంగా బ్రతకాలని. అయితే ఈ యొక్క పరిశుద్ధంగా బ్రతకాలని ఇంచుమించుగా ఈ అధ్యాయంలో మనము 70 సార్లు వాడబడింది. ఇంచుమించుగా యాజకులుగా ఉండాలని 170 సార్లు వాడబడింది. ఎందుకు ఈ విషయాలు మీకు ఇన్ఫర్మేషన్గా తెలియజేస్తూ ఉన్నానంటే, ఈ అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు కోరుకునే విషయాన్ని పదే పదే ఎన్నిసార్లు తెలియజేశాడో ఆ ప్రజలు అలా బ్రతకాలనే విధి విధానాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధంగా బ్రతకడానికి ఎంచుకున్నవి ఏమిటి అంటే, మరి దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే బలులను కోరుకున్నారు. ఈ బలులే భవిష్యత్తులో క్రీస్తు యొక్క బలిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క అధ్యాయము మనము ఎంత బాగా అర్థం చేసుకోగలమో, క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడో, అంటే ఆది కాండములో పాపము చేసిన జనులు లేవి కాండములో దేవునికి దగ్గరగా పరిశుద్ధులుగా ఉండాలి అంటే, దేవునిని సమీపించాలి అంటే పరిశుద్ధత, విధేయత ఎంతో అవసరం. అయితే ఆ పాపాలు కడగబడాలి అంటే ఖచ్చితంగా బలి అనేది అవసరం. బలి అంటే ఏమిటి అంటే మరి రక్తము చిందడము అనేది అవసరము. కాబట్టి ఆ విధి విధానాలు అన్నీ కూడా ఈ యొక్క లేవి కాండంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని చిత్తం అయితే మీరందరూ కూడా వినడం మాత్రమే కాదు కానీ ఈ వినిన విషయాలను ఒక్కసారి మరలా మీరు చదువుకోవడానికి, మరలా మీరు నెమరు వేసుకోవడానికి ప్రయాసపడండి. నాకు తెలిసి మీరందరూ కూడా ఎంతో అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉన్నారు కూడా. అయినప్పటికీ కూడా
దేవుడు ఖచ్చితంగా మంచి విషయాలను మీకు తెలియజేస్తాడని విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధంగా ఎలా బ్రతకమన్నాడో, అది కొత్త నిబంధన పరిశుద్ధతకు ఎలాగా సంబంధమై ఉన్నదో, క్రైస్తవులుగా ఇశ్రాయేలు వారు పరిశుద్ధులుగా ఉండినట్లుగానే మనం గూడా పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం గూడా ప్రత్యేకించబడిన వారం ఉన్నాము. లేదా మనం గూడా ప్రతిష్ఠింపబడిన వారము. ఇశ్రాయేలుల వలనే మనము మన చుట్టూ ఉన్న లోకం నుండి ప్రత్యేకపరచబడాలని, మరియు దేవుని పని కొరకు ప్రత్యేకపరచబడాలి అని మనం బాగా అర్థం చేసుకోవాలి. లోకం నుండి ప్రత్యేకపరచబడ్డాము. మనం క్రైస్తవులు అయినప్పుడు ఈ లోకం నుండి మనము విమోచింపబడి క్రీస్తు రాజ్య నివాసులుగా చేయబడితిమని క్రొత్త నిబంధన మనకు బోధిస్తూ ఉంది. ఇతరులు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో చెందినవారు. కానీ క్రైస్తవులమైన మనము ఈ లోకములో ఉన్నప్పటికీ గూడా లోకానికి చెందిన వారము కాము. అలాగే లేవీలు గూడా అందరితో ఉన్నారు గానీ అందరిలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎటువంటి వారు అంటే దేవుని సేవ చేసేవారుగా ఎలా ఉన్నారో, ఇహలోక మాలిన్యము మనకు అంటకూడదని యాకోబు పత్రికలో ఎలా తెలియజేశాడో, మనకి అంటకూడదు అనేది ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ పరిశుద్ధులుగా జీవించమన్నాడు. ఒకవేళ నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఎవరు గూడా వారి యొక్క కుటుంబాలలో విషపు పాములను పెంచుకోరు. ఎందుకంటే విషపు పాములు పెంచుకున్నట్లయితే అవి ఎంతో ప్రమాదం. అలాగే ఏ వ్యక్తి గూడా వారి యొక్క జీవితాలలో అపరిశుద్ధతను ఉంచుకోకూడదు. ఎందుకు అంటే ఆ అపరిశుద్ధత దేవునికి దూరం చేస్తుంది. దేవునికి దగ్గరికి వెళ్ళనివ్వదు. కాబట్టి దేవునికి దూరం కాకూడదన్నా, దేవునికి దగ్గరగా వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఈ లేవి కాండము ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ హెచ్చరికలను మనము లక్ష్యపెట్టాలి. పురాతన కాలపు ఇశ్రాయేలుల వలనే ఈ లోకంతో కొంత మట్టుకు రాజీ పడడం వలన మనకేమీ పెద్ద ముప్పు ఉండదు అని మనం అనుకోవచ్చు. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటాం. ఏముందిలే తేలికగా తీసుకుంటూ ఉంటాం. అయితే అలా తేలికగా తీసుకోవడం వల్ల ఇక్కడ యాజకులు ఎదుర్కొన్న సమస్యలు గూడా మనం చూస్తూ ఉంటాం. అయితే అసభ్యకరమైన వస్త్రధారణ పట్ల, అశ్లీలత వినియోగించడం పట్ల, మద్యపానంలో మత్తులుగా ఉండడం పట్ల, జోదము పట్ల లేదా మన చుట్టూ ఉన్నవారి వలె లైంగికమైన అనైతికతతో ఉండడం పట్ల మనము శోధించబడవచ్చు. అంటే ఇటువంటి విషయాల ద్వారా మనం శోధించవచ్చు. కానీ ఎటువంటి శోధనలు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకున్న మనము ఆయన ఎలా పరిశుద్ధుడో మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలనేది బాగా నొక్కి తెలియజేసే ఒకే ఒక పుస్తకముగా ఈ లేవికాండాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే దీనిని ముగిస్తూ ఉన్నప్పుడు లేవికాండం చదవడం ప్రారంభించినప్పుడు మనకి ఈ పుస్తకంలో అసలైన విధమైన విలువ ఉంది అని మనము అర్థమవుతుంది. అర్పణలు, అపవిత్రత మరియు యూదుల పండగలు గూర్చే ఎక్కువగా ఇందులో ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి గుడారం వేసేటప్పుడే గాని, సాక్ష్య మందపం, బలిపీఠము ఇవన్నీ గూడా పండగలు చేసేటప్పుడు దేవుడు పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఆ పండగ ఎలా చేయాలి? ఏ రోజు చేయాలి అని. ఈరోజు నిజంగా మానవ మాత్రులుగా కొంతమంది కొన్ని పండగలుగా చేస్తూ ఉంటారు. మరి ఆ పండగలు బైబిల్‌లో అలా రిపీట్ చేయబడ్డాయా? అలా రిపీట్ చేయకుండా, దేవుడు చేయకుండా మనం రిపీట్ చేసుకొని చేస్తున్నాం కదా పండగలు. అది దేవునికి అనుకూలమా? కాదా? అది దేవుని ఎదుట మనల్ని పరిశుద్ధంగా ఉంచిద్దా? అపరిశుద్ధంగా ఉంచిద్దా? అనే గొప్ప విషయాలన్నిటినీ కూడా ఈ అధ్యాయంలో మనం ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు ఈ అధ్యాయం గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేశాను. అధ్యాయము, రచయిత, ఉద్దేశము, కీలకమైన విషయాలు, దాని నుంచి క్రైస్తవ్యానికి ఎలాగా మరి రిలేషన్ ఉందో అని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే రేపటి నుంచి దానిని మరింత ముందుకు తీసుకువెళ్దాం. అందరికీ ప్రభు నామమున వందనాలు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క లేవియ కాండము పరిచయ భాగమును తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము.
సహోదరులు యేసుపదం గారు ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకిరణ్ గారి మెసేజ్ కొరకు ప్రార్థనా సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని ఉదయకాల సమయంలో ఆయత్తపరిచి ఈ విధంగా మేము లేచి మీ ఉన్నతమైన నామాన్ని మా గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరచున్నాం తండ్రి. అలాగే మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవీకాండాన్ని చదివేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అలాగే మీ దాసులు, మీ పనివారైనటువంటి అనిల్ ద్వారా లేవీకాండంలో ఉన్నటువంటి విషయాలు, మరి దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అవుట్లైన్స్ ఈ విధంగా మాకు నేర్పించారు. మరి లేవీకాండము అనేటువంటి ఆ కాండానికి ఆ పేరు ఎలా వచ్చిందో, అలాగే దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మీరు ఎలా పొందుపరిచారో, మరి మీ యొక్క లేవీకాండం ద్వారా మీ యొక్క ఉద్దేశాన్ని ఎలా తెలియజేశారో అనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాము. మరి ప్రాముఖ్యంగా నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఉద్దేశముతో మమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉండటానికి సిద్ధం చేశారు తండ్రి. అలాగే నాయన నేటి క్రైస్తవులు అనేటువంటి మేము కూడా ప్రతి ప్రభుదినాన మిమ్మల్ని ఆరాధిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మేము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మరొక సేవకులు, మీ యొక్క దాసులు మరి దేవకిరణ గారు పరిశుద్ధాత్మని యొక్క దైవత్వాన్ని గురించి మాకు తెలియజేస్తూ ఉన్నారు. మరి నిన్న దినాన మరి కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. అలాగే ఈరోజు ఏమైతే సిద్ధం చేసుకొని మా ముందుకు వచ్చారో ఆ విషయాలను స్పష్టంగా మరి మాకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి మరింత జ్ఞానాన్ని మీ దాసులకు దయచేయమని కోరుకుంటూ, వినుసున్నటువంటి మేము కూడా శ్రద్ధగా, ఆసక్తిగా విని గ్రహించేటువంటి మనస్సును మాకును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇటువంటి గొప్ప అవకాశమును నాకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును శ్రద్ధతో వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గూర్చి మనము కొన్నిటిని ధ్యానించాం. అందులో భాగంగా ఆయన వ్యక్తిగతమైన స్వభావాన్ని మనము తెలుసుకున్నాం. ఆయన వ్యక్తిగత లక్షణాల్లో ఆయనకు జ్ఞానము, వివేకము ఉంది, ఆయనకంటూ స్వచిత్తం ఉంది, ఆయనకు శక్తి ఉంది, అలాగే ఆయన పర్యవేక్షిస్తాడు, ఆయన మార్గదర్శిగా ఉంటాడు, ఆయన బోధకుడుగా ఉంటాడు. అలాగే ఆయనను మనం దుఃఖపరచవచ్చు, కోపపరచవచ్చు, శోధించవచ్చు, ఎదిరించవచ్చు, దూషించవచ్చు అనే సంగతులు మనము నేర్చుకున్నాం. అంటే దూషించవచ్చు అంటే దూషించాలని కాదు, ఒక వ్యక్తికే ఇలాంటి తత్వం ఉంటుంది కనుక ఇవన్నీ చేయుట ద్వారా ఆయన కేవలము ఒక పవర్ లేక ఒక శక్తి మాత్రమే కాదు, కానీ
ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. మనుషులంగా మనం ఎలా వ్యక్తిత్వం కలిగిన వారమై ఉన్నామో ఆయన కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని పట్ల ఒకవేళ మనం ఎలాంటి పొరపాటు ఆలోచనలున్నా వాటిని సరి చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆయనకు వ్యక్తిగత సంబంధాలున్నాయి. మనకు వ్యక్తిగత సంబంధాలుంటాయి. ఒక వ్యక్తిగా మనం ఉంటే మనకు ఇతరులతో వ్యక్తిగత సంబంధాలుంటాయి. అంటే వ్యక్తి అయిన వాడు ఒక వ్యక్తిగా ఉన్నవానికి ఇతర వ్యక్తులతో సంబంధాలుంటాయి. తండ్రిగా, కుమారునిగా, భార్యగా, భర్తగా, సహోదరుడిగా ఇలాగ రకరకాల వ్యక్తిగత సంబంధాలుంటాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఆ వ్యక్తిగత సంబంధాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, ఆయన తండ్రితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు తన ప్రక్కనే ఉన్న తండ్రి కుమారులతో ఆయన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారు. అంటే ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది కనుక తండ్రితో ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. ఈ 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గూర్చి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉంటారు. 13వ వచనం నుండి మనం చదువుకుందాం, కొంచెం వివరంగా అర్థమవుతుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక. నా వాటిలోనివి అంటే కుమారునితో ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది. ఆయనంటే ఈయన, ఈయనంటే ఆయన, ఒకరితో ఒకరు తెలియని వారుగా లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు ముందు జరిగిన సంగతులతో సంబంధం ఏమీ లేనివాడుగా ఆయన ప్రవర్తించలేదు. అనగా యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యతో సంబంధం లేనివాడుగా, లేక పరిచర్య అనేది ఎరగని వాడుగా, ఓ క్రొత్త వ్యక్తిగా తెర మీదకి వచ్చినట్లుగా ఆయన రాలేదు. ఆయన యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. అంటే నేను ఏవైతే చెప్పానో, అంటే నా బోధతో నాతో ఆయనకు సంబంధం ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సంబంధం కలిగి ఉన్నారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా ఆయన సంబంధం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన క్రైస్తవులమైన మనతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ప్రతిపాదన మనకి కనపడుతుంది. ఆ ప్రతిపాదన జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే 28వ వచనం నుండి, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పితికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా?
అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. సంఘము స్థాపించబడిన తర్వాత ఒక చిన్న గలిబిలి జరిగింది. ఈ గలిబిలి ఏమిటి అంటే, అన్యులుగా ఉన్న వారు అంటే ఈ యొక్క 10వ అధ్యాయం వరకు కూడా సంఘంలో ఒకే ఒక జాతికి చెందిన వారు ఉన్నారు. ఆ యొక్క ప్రజలు కేవలం యూదులు మాత్రమే. అంటే యూదులుగా ఉండి క్రీస్తును అంగీకరించి సంఘంలోనికి ప్రవేశించిన ఒకప్పటి యూదులుగా ఉన్న ప్రస్తుత క్రైస్తవులు. వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, గత చరిత్ర ఏమిటంటే యూదా మతము నుండి లేక యూదా ధర్మశాస్త్రము నుండి వచ్చినవారు. ప్రస్తుత కాలానికి వచ్చేసరికి వారు క్రైస్తవులయ్యారు. అయినప్పటికీ వారిలో కొన్ని యూదా మతతత్వ పోకడలు ఇంకా పోలేదు. మనం కూడా ఆహ్, హైందవత్వం నుండి వచ్చాం. వచ్చిన మనలో కూడా కొన్ని ఆ పాత పద్ధతులు, పాత ఆచారాలు పోవు. అవి ఎప్పుడు పోతావి అంటే, వాక్యములో బాగా మనం ఎదిగినప్పుడు, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించినప్పుడు అవి మనలో అంతరించిపోతాయి. బాప్తిసం పొందిన వెంటనే అవి పోవు. ఎందుకంటే, ఏవి మనలో నుండి తీసివేయాలో అనే సర్వసత్యము వినగా వినగా మనకు అర్థమవుతుంది. అయినా కొందరిలో ఇంకా కొన్ని మూఢ నమ్మకాలు ఉంటూ ఉంటాయి. ఇంకా పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు, పాత నమ్మకాలు ఇంకా ఉంటాయి. పాత నమ్మకాలు, వాటిని మూఢనమ్మకాలు అనాలి. వాక్యం చెప్తుంది, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలా మంది న్యూ ఇయర్ రోజు ఈ వచనాలు ప్రతి చర్చిలో వినుంటారు. కానీ ఏం గతించాయి పాతవి? అవి గతించాలి. యూదులలో అయితే ధర్మశాస్త్ర సంబంధమైన పాత పద్ధతులన్నీ అవి గతించాలి. కానీ వారిలో గతించలా. వారు ఇంకా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ వాసనలు వారిలో ఉంటూనే ఉన్నాయి. అందుకే వీరేం చేశారంటే, అన్యులుగా ఉన్నవారు అంటే 10వ అధ్యాయం తర్వాత ఆ 10వ అధ్యాయంతోనే ఆరంభమవుతుంది. కొర్నేలి కుటుంబంతో అన్యుల యొక్క ప్రవేశము ఆ సంఘములోనికి. అంటే ఇంతవరకు ఒకే జాతి వారున్నారు. వాళ్ళకి ఏ సమస్య లేదు. కానీ ఒక క్రొత్త జాతి వారు ప్రవేశించారు. ఆ క్రొత్త జాతి వారు అంటే అన్యులు. అంటే యూదేతరులు అంటారు. యూదులు కాని వారు. అప్పుడు యూదులలో కొందరు ఒక ప్రతిపాదన చేశారు. ఏమిటంటే, అన్యులు బాప్తిసం పొంది క్రైస్తవులయ్యారు. బాగానే ఉంది. మనం ఆల్రెడీ సున్నతి పొందాము. మరలా బాప్తిసం కూడా పొందాం. అలాగే వాళ్ళు ముందు బాప్తిసం పొందారు కాబట్టి తర్వాత సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకోకుండా వారు సంఘంలో ప్రవేశించడానికి వీల్లేదు అనే ఒక చిన్న గలిబిలి అక్కడ ప్రవేశించింది. ఆ గలిబిలి విషయంలో అపోస్తలులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు జరుగుతున్న ప్రతిపాదన ఇది. ఈ ప్రతిపాదన ఏమిటంటే 19వ వచనం నుంచి మనం చదువుకున్నాం. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. ఇది ఇక్కడ జరిగించిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలో పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనంటే, ఈ ప్రతిపాదన మా ఒక్కరిది మాత్రమే కాదు. మా ఒక్కరి ప్రతిపాదన మాత్రమే కాదు. మాతో పాటు ఈ ప్రతిపాదన చేసిన వారు ఎవరు అంటే, పరిశుద్ధాత్ముడు కూడా మాతో ఉన్నారు అని 26వ వచనంలో ఆయన 29వ వచనంలో ఆయన అంటారు. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఈ సమావేశంలో చేసిన ఈ ప్రతిపాదన లేక ఈ తీర్మానం మా ఒక్కరిది మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముని యొక్క అభిప్రాయం కూడా. అంటే పరిశుద్ధాత్ముడు ప్లస్ క్రైస్తవులు
కలిసి సంయుక్తముగా చేసిన ప్రతిపాదన. కనుక ఒక క్రైస్తవునితో ఆ పరిశుద్ధాత్ముడు సహభాగాన్ని లేక సహ సంబంధాన్ని అంటే ఫెలో రిలేషన్షిప్‌ని కలిగి ఉన్నాడు. కనుక ఆయన తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే క్రైస్తవులమైన మనతో కూడా ఆయనకు వ్యక్తిగతమైన సంబంధం ఉంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక తరువాత పాయింట్ మనం గమనించినట్లయితే ఆయనకు వ్యక్తిగత పదవీ నామాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత పదవీ నామాల్లో ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాట 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా కనపడుతుంది. 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. ఈ 26వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ ఆయనకున్న వ్యక్తిగత పదవీ నామాల్లో ఒకటి ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అనే మాట గ్రీకు భాషలోకి వచ్చేసరికి పరాక్లేట్ అనే మాట నుండి తీయబడింది. ఈ పరాక్లేట్ అనే మాటకి ఆదరణకర్త అని అర్థం. అలాగే పిలువబడిన వాడు, సహాయం చేయటానికి వచ్చేవాడు, ఆయన అక్కడ మనకు కనపడుతున్నాడు. 15వ అధ్యాయం 26వ వచనాన్ని మరలా చదువుకుంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అనే మాట ఇక్కడ కనపడుతుంది. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఆయన యొక్క ఈ వ్యక్తిగత నామం మనం ఆలోచించినప్పుడు ఆదరణకర్త అనే నామాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవునికున్న ఇతర నామాలు లేక ప్రత్యేకతలతో కూడిన, అంటే స్పెసిఫిక్ నేమ్స్ అంటారు, ఆ ప్రత్యేకతతో కూడిన పేర్లను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయనకి ఇవ్వబడిన ఒక పేరుని ఇక్కడ మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇది మనం గ్రహించాలి. వాగ్దానము చేయబడిన ఆత్మ. ఆయన ఆదరణకర్త అనే ఒక పేరు కలిగి ఉన్నారు. అలాగే ఇంకొక పేరు మనం గమనించినట్లయితే వాగ్దానము చేయబడిన ఆత్మ అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా వాగ్దానము చేయబడిన వాడు. వాగ్దానము చేయబడకుండా ఆయన డైరెక్ట్ గా అప్పటికప్పుడు ఏదో అవసరం వచ్చింది కాబట్టి పరలోకం నుండి ఎమర్జెన్సీగా ఆయన్ని పిలిపించి ఆయనకేదో పని అప్పగించి ఆయన చేత ఏదో చేయించినట్లుగా లేదు. ఆయన ముందుగానే వాగ్దాన రూపంలో ఉన్నాడు. మనం ఇంతకు ముందు చదువుకున్న వచన భాగాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము చేయబడిన ఆత్మ. అంటే దేవుని చేత అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఆయన వాగ్దాన రూపంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆయనను వాగ్దానం చేశారు. మనం చదువుకున్న యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయం 16వ అధ్యాయం ఇలాగా అధ్యాయాలన్నిట్లో కూడా ఆయన ముందస్తుగా వాగ్దానం చేయబడ్డారు. మొదటిగా మనము పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్తలో ప్రభు యొక్క ఆరోహణానికి ముందుగా ఆయన తన యొక్క శిష్యులతో వాగ్దానం చేస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనము. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను.
మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. అంటే ఆయన ఆ ఆ వాగ్దానం అంటే హ్మ్, పరలోకానికి వెళ్ళిపోయే ముందుగా మరొక్కసారి వాగ్దానం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఆయన వాగ్దానాల యొక్క కొనసాగింపు జరిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అని పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియచేశారు. అలాగే 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యుద్ధకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యుద్ధకు పంపుదును. ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అలాగే 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన నడిపించును, ఆయన తన ఏమియు బోధింపక వేటిని వినును ఇలా పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాలను ప్రభువైన క్రీస్తు ఇచ్చారు. 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 4, 5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించితే ఈ బాప్తిస్మం పొందెదరనే మాట అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చిన వాగ్దానము ఆయన తన శిష్యులకు ఆయన రిపీట్ చేస్తున్నారు, అంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అది 2వ అధ్యాయము అంటే ప్రక్కనే ఉన్న 2వ అధ్యాయంలో అది నెరవేరుతుంది. 1వ వచనం చదువుకుందాం. పెంతెకొస్తేను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఈ 12 మంది ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారి మీద వ్రాలటం జరిగింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధాత్మ అంటే ఆ పెంతెకొస్తు పండుగ నాడు వారు పొందుకున్న పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారు. మరి ఇంకెవరు కూడా పొందుకోలేదు. ఆ తరువాత 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి వారి మీదకి అదే విధంగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇవన్నీ కూడా వాగ్దానము చేయబడిన ఆత్మ అనే పేరులో ఇమిడి ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేయబడిన ఆత్మగా మనం గ్రహించవలసిన వారమైనాం. అలాగే నేడు క్రైస్తవులమైన మనలను దేవుడు తన ఆత్మ ద్వారా ముద్రిస్తూ ఉన్నాడు. అంటే మనల్ని కూడా తన ఆత్మతో ముద్రిస్తూ ఉన్నాడు. మనకు ఆయన తన ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నారు. మనకు ఆయన అనుగ్రహించిన రక్షణ స్వాస్థ్యానికి బయానాగా ఆయన పరిశుద్ధాత్మ చేత మనకు స్టాంపు వేస్తున్నాడు. ఇంకుతోనో లేకపోతే కలర్తోనో కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ముద్రిస్తూ మనకివ్వబడిన లేక వాగ్దానము చేయబడిన ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనకు ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. ఇక 2వ పేరు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక పేరు మనం చూడగలం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం.
యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన బలమైన బలము కలిగిన వాడు. అంటే ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ అని ఇక్కడ మనకు కనపడతా ఉంది. కనుక వాగ్దానము చేయబడిన ఆత్మ, అలాగే బలము కలిగిన ఆత్మ, అలాగే మనము ఇంతకు ముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన సత్య స్వరూపి, ఇలాంటి పేర్లు ఆయనకు పెట్టబడ్డాయి. ఆయన వాగ్దానం చేపట్టిన ఆత్మ అయి ఉన్నాడు, బలవంతుడైన ఆత్మ అయి ఉన్నాడు, సత్య స్వరూపి అయిన ఆత్మ అనే పేర్లతో ఆయన పిలువబడ్డాడు అనే సంగతిని మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఇక తరువాత పాయింట్ మనం గమనించినట్లయితే, ఇంతవరకు కూడా పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వము, ఆ వ్యక్తిత్వంలో ఆయన కలిగి ఉన్న విధానాలు, పేర్లు, సంబంధాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఆ దేవునిగా, ఆ దైవత్వంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది అది అని ఏదో స్త్రీలను పిలిచినట్లుగా ఆ ఫిమేల్ సెన్స్ తో పిలవకుండా మనము ఆయన గురించి మాట్లాడేటప్పుడు, సంబోధించేటప్పుడు చాలా వివేకం కలిగి, జాగ్రత్త కలిగి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి. ఇక రెండవ విషయాన్ని గమనించినట్లయితే, పరిశుద్ధాత్ముడు దైవత్వం కలిగిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన యొక్క దైవత్వపు లక్షణాలను పరిశీలించినప్పుడు ఆయన దైవత్వాన్ని గురించి మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దైవత్వంలో అనగా దేవత్వము, గాడ్ హెడ్ లో ఆయన ఒకరుగా ఉన్నారు. ఆయన దైవికమైన వ్యక్తి, ఆయన దేవుడు, ఆయన తండ్రితో సమానుడు, అలాగే నిత్యుడు, అలాగే తండ్రి అయిన దేవునితో సహ ఉనికిలో ఉన్నవాడు, మరియు కుమారునితో కూడా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఇది మనం గమనించాలి. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, వారిద్దరూ నిత్యత్వంలో ఎలా నిత్య ఉనికిలో ఉన్నారో, అలాగే మనం గమనించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉనికిలో ఉన్నాడు అనే సంగతి మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయినప్పటికీ కూడా వారికున్న ఒక ప్రత్యేకత ఏమిటి అనేది మనము ఆలోచించినప్పుడు, తండ్రికి మరియు కుమారుడికి ఆయన ఆధీనుడుగా ఉన్నాడు. అంటే తండ్రి చేసే పనిలో తండ్రికి ఒక పనివాడుగా, అలాగే కుమారుడు చేసే పనిలో కుమారునితో కలిసి పనిచేసిన వాడిగా, వారందరూ కూడా సహ పనివారిగా ఒకరికొకరు ఆధీనులైపోయారు. అందులో ఎలాంటి వ్యత్యాసం కానీ, తక్కువ స్వభావం కానీ లేనటువంటి ఐక్యత వారు కలిగి ఉన్నారు. ఆ దేవత్వంలో ఎటువంటి అసూయతో కూడిన విధానాలు లేవు. వారు ఒకరికొకరు ఆధీనులయ్యారు. ఒక వ్యక్తిగా ఆయన తండ్రి మరియు కుమారుడితో సమానుడు, కానీ స్థానం ప్రకారం తండ్రికి ఆధీనుడయ్యాడు, కుమారుడికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందులో దేవత్వం ఉంది. అంటే దేవత్వంలో ఉన్న ఐక్యత, అవినాభావ సంబంధాలు వారి సంకల్ప నెరవేర్పు కొరకు ఆయా కాలాల్లో వారు ఒకరితో ఒకరు ఒదిగిపోయారు, ఒకరికి ఒకరు లోబడ్డారు, ఒకరికి ఒకరు విధేయులయ్యారు, ఒకరితో ఒకరు కలిసి పనిచేశారు. దీనిలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, వారి యొక్క స్థానాల యొక్క ఎక్కువ తక్కువలు కాదు కానీ, జరిగించబడవలసిన దైవ సంకల్పం యొక్క నెరవేర్పు కొరకైన ఏకత్వపు పని. ఇది మనం ఆలోచించాలి. ఇది అర్థం కాక వారిని మనము ఆయన తక్కువ, ఈయన ఎక్కువ, ఈయన తక్కువ, ఈయన కంటే ఆయన కొంచెం, ఆయన కంటే ఈయన కొంచెం అని వారికి మనము గ్రేడ్లు ఇస్తున్నాం, ర్యాంకులు ఇస్తున్నాం.
అసలు దైవత్వానికి ర్యాంకులు ఇచ్చే అర్హత మనకెక్కడుంది? దైవత్వానికి తీర్పు తీర్చి, దైవత్వంలో ఉన్న వ్యక్తులకి స్థాన నిర్ణయాలు చేసే అధికారం మనకెక్కడుంది అసలు? ఆ ఆలోచన ఈరోజు మనం చేస్తున్నామా? వారు ఏ స్థితిలో ఉన్నారో అది వారికే పరిమితం. వారి స్థితిగతులని మనం కామెంట్ చేయటానికి, లేక వారి యొక్క స్థానాల్ని వ్యాఖ్యానించడానికి, లేక నిర్దేశించడానికి పరిశుద్ధాత్ముడు ఆయన అంతే, యేసుక్రీస్తు వారు ఈయన స్థితి ఇంతే. ఇలాగ చాలా మంది అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు. మనం జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. వారి వారి స్థితుల్లో జరిగిన మార్పులలో గాని, వారు చేసిన పనులలో గాని ఎక్కడా కూడా మనకి సంబంధం లేదు. అది వారిది మాత్రమే. ఇది వారికి కలిగున్న విధానం. అంతేగాని మనం వారి యొక్క సొంత ఆలోచనల్లోనికి, నిర్ణయాల్లోనికి జొరబడి వారిని మనము కామెంట్ చేయటానికి, లేక వాటిని గురించి వ్యాఖ్యానించటానికి మనుషులుగా మనకు అర్హత ఎక్కడుంది? ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, యేస్కేలు గ్రంథంలో, ఈ 3 గ్రంథాల్లో దేవుడు మాట్లాడుతూ, రూపింపబడినది రూపించిన వానితో నన్ను ఇలా ఎందుకు రూపించావు అని అడిగే హక్కుంటుందా అంటాడు. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన చేతిలో పాత్రలమై ఉన్నాము. ఈ పాత్రలుగా ఉన్న మనము సృష్టించిన సృష్టికర్తకే మనము స్థానాన్ని నిర్ణయించే స్థితికి దిగజారిపోయాం. ఇది జ్ఞాన ఎదుగుదల అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది అజ్ఞానం. కనుక దైవికమైన స్థానాలు, లేక వారి పరిధులు, వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క ఆలోచనలు, ఆయా కాలాల్లో వాళ్ళు చేసిన పనులు, ఆ పనులు చేయటానికి వారు ఎంచుకున్న విధానాలు, వీటన్నిటినీ కూడా వారి సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు వారు చేసిన కార్యాలై ఉన్నాయి. కనుక ఇది గమనించాలి. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన పునరుత్థానం అయిన తర్వాత మరియతో మాట్లాడుతూ ఉంటాడు. బహుశా మరియే అయి ఉండొచ్చు అక్కడ. నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైన వాని యొద్దకు వెళ్తున్నాను అంటాడు. ఆ వచనాన్ని తీసుకొని కొంతమంది ఏమంటున్నారంటే, యేసుక్రీస్తుకు దేవుడే నా దేవుడు. అంటే యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఈయనకే ఒక దేవుడు ఉంటే ఈయన దేవుడు ఎలా అవుతాడు అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. జాగ్రత్తగా గ్రహించాలి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని అక్కడ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభువా అని పిలుస్తాడు, దేవా అని సంబోధిస్తాడు. అప్పుడు తండ్రికి కూడా ఒక దేవుడు ఉన్నాడు, తండ్రికి కూడా ఒక ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభు ఎలా అవుతాడు, దేవుడు ఎలా అవుతాడు అని మనం మాట్లాడాలా? అసలు వారి స్థానాలని, వారి అఫీషియల్స్ని కామెంట్ చేసే అర్హత మనకి ఎక్కడుంది అనే జ్ఞానం ఈరోజు మనకి లేకపోవటం చాలా బాధాకరం. దేవుడు జ్ఞానం ఇస్తే తప్ప జ్ఞానిగా కాలేని మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క స్థితి స్థానాలను నిర్ణయించే స్థాయికి ఎదిగిపోయారు అనుకుంటూ తన పతనాన్ని తానే కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వంలో ఒక వ్యక్తి, అలాగే ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో ఆయన తండ్రితో కలిసి పనిచేయడానికి, కుమారునితో కలిసి పనిచేయడానికి ఆయన వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. అంటే అందుకే ఇక్కడ నా వాటిలో నీవు తీసుకుని ఆయన మీకు బోధిస్తాడు అంటే, అక్కడ పరిశుద్ధాత్మునికి స్వయం చిత్తం లేదా? సొంతగా మాట్లాడలేడా ఆయనంతట తనంతట తానుగా బోధ చేయలేడా? అదే అర్థం. అలా కాదు. ప్రభువుకు ఆధీనుడయ్యాడు. అంటే ఆధీనుడు అవటం అంటే ఆయన ఏ బోధన తీసుకొచ్చాడో ఆ బోధన బోధించడం ద్వారా దైవత్వంలో వారి మధ్య ఉన్న అవినాభావ ఐక్యత సంబంధాన్ని దృఢపరుస్తూ ఉన్నారు. ఇలా దృఢపరచటం ద్వారా వారు విడదీయరాని సంబంధంలో ఉన్నారు అనే ఐక్యతను స్పష్టీకరిస్తున్నారు. అంతేకాని యేసుప్రభు చేసే బోధ తప్ప నీకు బోధ రాదని కాదు.
బోధ చేయటం లేని చేతగాని వాడు పరిశుద్ధాత్ముడు అనే ఉద్దేశం కాదు. కనుక వారిని గూర్చిన ఆలోచన, జ్ఞానము మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక దైవత్వంలో మొదటి విషయంగా ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెరలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మతో అబద్ధమాడటం అంటే దేవునితో అబద్ధమాడటం. అంటే పరిశుద్ధాత్ముడితో అబద్ధమాడే వ్యక్తి అతడు దేవునితో అబద్ధమాడుతున్నాడు అని చెప్పుటలో పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని పేతురు గారు స్పష్టపరుస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవునిగా ఆయన ఇక్కడ మనం చూడగలం. కనుక ఆయన దేవుడు. కనుక పరిశుద్ధాత్మతో అబద్ధమాడినందుకు వారిద్దరూ కూడా మరణించారు. కనుక జాగ్రత్తగా మనం గమనించాలి. వారు సంఘంతో కాదు అబద్ధం ఆడింది, పేతురుతో కాదు అబద్ధం ఆడింది, పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. అందుకే ఆ భార్యాభర్తలిద్దరూ కూడా చనిపోయారు అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఇక్కడ దేవుని ఆత్మ అనగా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగా ఆయన పిలువబడ్డాడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవుడు అనే మాట మనము రెండవదిగా ఇక్కడ చూడగలం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ ప్రభువుగా వర్ణించబడుతూ ఉన్నారు. కనుక ఆయన దేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక ఆయన దైవత్వపు లక్షణాలను ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దైవత్వపు లక్షణాలను గూర్చి మనం ఆలోచించినట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. 35వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, దూత అనగా దేవదూత పరిశుద్ధ మరియమ్మతో మాట్లాడుతూ ఇలాగంటున్నాడు, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఇంగ్లీష్లో అండ్ ద పవర్ ఆఫ్ ద హైయెస్ట్ షల్ ఓవర్ షాడో థీ అనే మాట కనపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వోన్నతుడు అనగా సర్వశక్తి కలిగిన వాడు. ఇంగ్లీష్లో, తెలుగులో సర్వోన్నతుడు అని ఉంటే ఇంగ్లీష్లో ద పవర్ ఆఫ్ ద హైయెస్ట్ అనే మాట. అంటే సర్వశక్తిమంతుడు, అంటే సర్వోన్నతుని శక్తి అంటే సర్వశక్తిమంతుడు. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. మనం దేవుని గురించి మొదటి పాఠం నేర్చుకునేటప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయం నేర్చుకున్నాం. కనుక పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. అలాగే కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే, పరిశుద్ధాత్ముడు ఆయన సర్వజ్ఞుడు, అంటే సర్వము ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, సర్వజ్ఞుడుగా కూడా ఉన్నాడు. దేవునికి ఉండవలసిన లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు మనము ఒకటి తండ్రైన దేవుని గురించి నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సర్వశక్తిమంతుడిగా, సర్వజ్ఞుడిగా, సర్వవ్యాపిగా, ఇవన్నీ కూడా మనము ఆ ఇద్దరిలో చూసాం. ఇప్పుడు మూడవ వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవునిలో కూడా చూస్తున్నాం. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వజ్ఞుడిగా ఉన్నవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, యెరూషలేమునందు సుమయోనును ఒక మనుషుడునెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మ వశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ యొక్క అధ్యాయంలో 32 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, 32 వచనాల్లో ఆత్మ చేత ఆ యొక్క సుమయోను గారు మాట్లాడే మాటలు మనం చూడగలం. కనుక సర్వజ్ఞుడు అంటే సర్వము ఎరిగినవాడు, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములో జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోవు సంగతులను ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. ఇక ఆయనకున్న దైవత్వపు లక్షణాలలో 3వ లక్షణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన సర్వవ్యాపి, అంటే సర్వాంతర్యామి, లేక సర్వము వ్యాపించినవాడు, సర్వము నిండి ఉన్నవాడు. కీర్తన గ్రంథము 139వ కీర్తన 7వ వచనం నుండి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, అందులో 7వ వచనం నుండి మనకు ఈ సంగతులు చెప్పబడుతూ ఉంటాయి. 139వ కీర్తన మనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతముల్లో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల, చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. కనుక ఈ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ, నీ ఆత్మయత నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఎక్కడికి వెళ్ళి దాగగలను? ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతాలకు వెళ్తే అక్కడ ఉన్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యామి, సర్వము నిండి ఉన్నవాడు, సర్వవ్యాపి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక దైవత్వపు లక్షణాల్లో 4వ లక్షణాన్ని మనం ఆలోచించితే, ఆయన నిత్యుడు, ఎటర్నల్ గాడ్. ఈ ఇటర్నల్ గాడ్ అనే మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 14వ వచనం ఇలాగ తెలియజేస్తుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అనే మాట మనకు కనపడుతుంది. ఇందులో మొదటి లైన్ చెప్పబడింది, నిత్యుడగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు అయి ఉన్నాడు.
కనుక దైవత్వపు లక్షణాల్లో మరొకటి ఆయన నిత్యుడుగా ఉన్నాడు అనే సంగతి మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమైనాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఈ 15వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషం క్షమించండి నేను ఓకే కరెక్టే 32వ వచనం వరకు చదువుకోవాలి. సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకున్న దైవత్వపు లక్షణాల్లో ఒకటి ప్రేమయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు ఆయన నిత్యుడై ఉన్నాడు, అలాగే ప్రేమయ్య ఉన్నాడు. అలాగే ఇంకొక లక్షణాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే క్యారెక్టర్ని ఇక్కడ వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మని యొక్క క్యారెక్టర్ ఏమిటి? ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక కింద వచనాలు చూస్తే సమస్త కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని చెప్తూ క్రైస్తవులు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వ స్వభావ లక్షణాలను ధరించుకున్నట్టు ద్వారా పరిశుద్ధులుగా ఉండాలి అనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక విమోచన దినము వరకు మనము ఆయన యందు ముద్రించబడిన వారమై ఉన్నాము అనే సంగతులు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను, దైవత్వపు లక్షణాలను, వీటన్నిటినీ కూడా ఒకదాని వెంట ఒకటి మనము నేర్చుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని పట్ల సరి అయిన ఆలోచన, సరి అయిన గ్రహింపు, సరి అయిన విధానము మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనం పరిశుద్ధాత్మ దేవుని విషయంలో పొరపాటు పడినట్లయితే అది చాలా ప్రమాదకరము. కనుక మనము దేవుని యొక్క వాక్య రూపంలో ఉన్న సంగతులను మనము ధ్యానిస్తూ ఉండగా ఆయన దేవుడు, అలాగే వ్యక్తిత్వం కలిగిన వాడు, దైవత్వపు లక్షణాలు కలిగి ఉన్నవాడు, అన్నిటి యొక్క ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితముతో సంబంధం కలిగి ఉన్నవాడు. మనకు ఆయన తన యొక్క ఆత్మ ద్వారా సహాయకుడిగా ఉన్నాడు. మన రక్షణలో ఆయన పాత్ర ఉంది. అలాగే మన యొక్క విశ్వాస కొనసాగింపులో ఆయన పాత్ర ఉంది. ఆయన వాక్యాన్ని చదివి గ్రహించుటలో, అర్థం చేసుకున్నట్టులో ఆయన పాత్ర ఉంది. ఇవన్నీ కూడా విడదీయరాని సంబంధాన్ని కలిగిన వాడుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒకవేళ మీలో ఇంకా ఎలాంటి అపోహలు ఉన్నా దయచేసి వాటిలో నుండి బయటికి రండి. వాక్యం ఏదైతే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు నేర్పిస్తూ ఉందో ఆయా సంగతులను మనము నేర్చుకొనుట ద్వారా, ఎరుగుట ద్వారా, మనము ఆయా సంగతుల ద్వారా మనము దేవుని గూర్చిన, పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞాన వివేకాన్ని పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం రేపటి దినము దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని గురించి నేర్చుకోబోతాం.
పరిశుద్ధాత్మ ఇంతవరకు మనం పరిశుద్ధాత్మని వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకున్నాము, పరిశుద్ధాత్మని యొక్క దైవత్వాన్ని నేర్చుకున్నాము, దైవ లక్షణాలు నేర్చుకున్నాము. ఇక ఆయన పనేంటో, అంటే ఆయన దైవికముగా జరిగించిన పనేమిటో రేపటి దినము మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఈ సంగతులు మనం నేర్చుకుంటూ ఉండగా ఎంతో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, పరిశీలనాత్మకంగా సత్యాన్ని పరిశీలించి అంగీకరించాలని నేను మీకు తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మీకు కూడా వందనాలు సార్. ముగింపు ప్రార్థన చేయండి. క్రొత్తగా జాయిన్ అయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మరొకసారి మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మానవ జ్ఞానమునకు, ఊహకు అందని మీ యొక్క సంకల్పములో మీరు కలిసి ఎంత ఐక్యంగా పనిచేశారో, ఆ పని చేయటం ద్వారా మాకు రక్షణ ఎలా అనుగ్రహించారో అనే సంగతులన్నీ కూడా మీ వాక్యము నుండి మాకు మీరు నేర్పిస్తూ ఉన్నారు. అజ్ఞానులము, అవివేకులము, బుద్ధిహీనులము, పనికిమాలిన వారమైన మేము మీ వాక్యాన్ని ఎదిరించే అజ్ఞానంతో ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాం. వింటున్న వాక్యానికి విధేయులమై మీ యొక్క ఆలోచనలో మా స్థానం ఏమిటో, ఈ భూలోకములో మా స్థితి, మా ఆత్మీయ జీవితం ఏమిటో ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ అవిధేయతలో నుండి విధేయతలోనికి, అజ్ఞానములో నుండి విధేయతాపూర్వకమైన జ్ఞానంలోనికి ప్రవేశించే భాగ్యం మాకు దయచేయండి. నిరంతరము మీ పాదముల చెంత జ్ఞానాన్ని పొందుకోవలసిన మేము ఈరోజు బుద్ధిహీనులమై మిమ్మును గూర్చి రకరకాల వక్ర భాష్యాలు చేస్తూ మీ కోపానికి గురయ్యే స్థితిలో ఉన్నాం. అలాంటి అనాలోచితమైన అజ్ఞానాన్ని క్రైస్తవుల హృదయాల్లో నుండి మీరు తొలగించండి. ప్రతి హృదయాన్ని పవిత్రపరిచి కుయుక్తితో కూడిన సాతాను యొక్క ఆలోచన ధోరణి నుండి బయటికి తీసుకొచ్చి మీ వాక్యమే మా జీవితానికి పరమావధిగా, వాక్యానికి మాత్రమే కట్టుబడి లోబడి బ్రతికే బ్రతుకులు దయచేయండి. మా తండ్రి, ఈ యొక్క గ్రూప్లో సత్యవాక్య పరిశీలన చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటున్నా మా ప్రియ సహోదరులందరినీ మీరు కనికరించండి, కృప చూపించండి, ఆశీర్వదించండి. నూతనముగా మాకు తెలియని వారు ఎంతోమంది ఈరోజు గ్రూపులో చేరారు. మొదటి నుండి ఉన్నవారి మొదలుకొని నేటి వరకు గ్రూపులో జాయిన్ అయ్యి వాక్యం వింటున్న ప్రతి సహోదరుని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారి బలహీనతల నుండి విడిపించండి. ఒకవేళ వారు బలహీనులుగా, రోగగ్రస్తులుగా ఉంటే స్వస్థపరచండి. వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ పనిలో పరిచారకులుగా, పరిచర్య చేసే మీ సేవకులుగా ఉన్నవారిని తండ్రి మీ కృపచేత దర్శించి, తండ్రి మరి వారు విధేయత కలిగిన మనస్సులతో వాక్యానికి శిరస్సు వంచే, మనస్సులు వంచే విధేయతతో కూడిన మెత్తని ఆలోచన ధోరణి అనుగ్రహించండి. మా తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే ప్రారంభించబడిన ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనేకులకు ఒక గొప్ప జ్ఞాన ప్రదాయినిగా, భవిష్యత్తులో అనేకులను మీ వాక్యములో తీర్చిదిద్దే పనిముట్టుగా మీరు వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి మరి ఈ కార్యభారం అంతటినీ కూడా వహిస్తూ ప్రతిదినము ఎంతో శ్రమతోనూ జ్ఞానంతోనూ మమ్మల్ని అందరినీ ఈ పనిలో నడిపిస్తున్న మీ దాసులు రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ చేతిలో ఒక గొప్ప పనిముట్టుగా మీరు వాడుకోనండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ గ్రూపులో తండ్రి నాకంటే ముందుగా పాటలు పాడిన వారు, ప్రార్థన చేసిన వారు, అలాగే వాక్యాన్ని బోధించిన తండ్రి మరి సహోదరులు అనిల్ గారు, వీరందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి.
తండ్రి ఈ ఉదయకాల సమయం వ్యర్థమైన వాటితో కాకుండా మీ యొక్క జ్ఞానంతో మీ వాక్యంతో మా దినాన్ని ప్రారంభించే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. అందుకు మీకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి చిన్న బిడ్డను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి 5 నెలల వయసులో తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతూ ఉండగా ఆ బిడ్డను తండ్రి మీరే దర్శించండి, స్వస్థపరచండి, కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి. అలాంటి స్థితిలో ఎందరున్నా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ చిత్త ప్రకారం ఈ ఉదయకాలపు ప్రార్థన అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా మీరే నడిపించండి, మీరే ముందుకు కొనసాగింపు చేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.